క్రీస్తునందు ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి, మహోన్నతుడ, ప్రేమ నమ్మకం గల దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలమంతా నీ కృప, నీ కాపుదల దయచేసి మరొక మారు నీ కృపా సన్నిధానంలో కూడుకొని తండ్రి వాక్యాన్ని తండ్రి వివరించుటకు తండ్రి విభజించుటకు చూపించిన కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏదైతే సత్యాన్ని వివరిస్తున్నాగా చెప్తున్న నాకును వింటున్న నీ బిడ్డలకు నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి నీ కృపను ముందుకు నడిపించమని ముందున్న సమయాన్ని అంతటి నీకే అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీకు ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరొక్క మారు ప్రభునందు మీ అందరికి కూడా శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ది బైబిల్ ట్రూవర్స్ అకాడమీ యొక్క ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులందరికీ మరి ఈరోజు సిటిహెచ్ క్లాస్ 10వ తరగతి ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీలో 10వ క్లాసుగా మరి మనము నేర్చుకుంటున్నాము. మధ్య గోడను పడగొట్టి అంశం పేరు ఏంటండి? మధ్య గోడను పడగొట్టి అనే అంశాన్ని గురించి మనము నేర్చుకుందాం పిల్లరా. అంశము మనం నేర్చుకోవడానికి చెప్పడానికి ఒక ప్రత్యేకత ఉన్నది పిల్లరా. అదేమిటంటే ఈ క్లాసులో మనం తెలుసుకుందాం. ఏంటి పిల్లరా అంటే బైబిల్ గ్రంథంలో ప్రధానంగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే 2 జనాంగాల్ని చూపిస్తూ ఉంది. మరి 2 కాలాలని చూపిస్తూ ఉంది. ఒక కాలంలో దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ని రెండవ జనాంగంగా, అంటే ఒక జనాంగంగా మరి దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ని చూపిస్తుంది. మరి రెండవ జనాంగంగా నేటి కాలంలో ఉన్న క్రైస్తవుల్ని చూపిస్తుంది. ఇకపోతే పిల్లరా, బైబిల్ గ్రంథంలో 2 ప్రధానమైనటువంటి నిబంధనలు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. ఆ 2 నిబంధనల గురించి మనము ఈరోజు పరిశీలన చేసుకుందాం పిల్లరా. మొదటి నిబంధన ఏదైతే ఉందో, లేకపోతే పాత నిబంధన, దాన్ని మొదటి నిబంధన, పాత నిబంధన అంటారు. ఇకపోతే రెండవ నిబంధన లేదా కొత్త నిబంధన అని అంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిబంధన ఎవరికి ఇవ్వబడింది? 2 ప్రధానమైన జనాంగాలు ఉన్నారు, మనం నేర్చుకున్నాం పిల్లరా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిబంధన ఎవరికి ఇవ్వబడింది? 2 ప్రధానమైన జనాంగాలు ఉన్నారు, మనము నేర్చుకున్నాము. ఈ 2 జనాంగాల్లో ఏ నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది, ఏ నిబంధన ఎవరు అనుసరించడానికి ఇవ్వబడింది, ఇది మనము ముందు తెలుసుకుందాం పిల్లరా. అంటే 2 నిబంధనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ 2 నిబంధనలు ఏ నిబంధన, ఏ జనాంగము మరి నేడు అనుసరించాలనేది మనము తెలుసుకుందాం పిల్లరా. ఇప్పుడు అయితే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే లేఖనంలో రాయబడినది ఏమంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చూసుకుంటే, ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే పిల్లరా, ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. చదవబడిన ఈ వచనం మనం పరిశీలించినట్లయితే పాత నిబంధన దేవుడు మోసే ద్వారా మరి ఇజ్రాయేళ్లకు ఇచ్చాడు. అలాగే మరి కొత్త నిబంధన దేవుడు యేసుక్రీస్తు ద్వారా అంటే కొత్త నిబంధన దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని చేత అపోస్తుల ద్వారా సంఘానికి, లేక ఈ లోకంలో ఉన్న జనాంగాన్ని అందరికీ కూడా మరి ప్రజలందరికీ కూడా ఇప్పుడు అనుసరించడానికి నిబంధన మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మరి అనుసరించడానికి ఇవ్వడం జరిగింది పిల్లలు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ 2 నిబంధనలు కూడా మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. అంటే పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన. ఈ 2 నిబంధనలు కూడా మన
దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. అయితే ఈ 2 నిబంధనలు మన బైబిల్లో ఉన్నాయి గనుక ఈ 2 నిబంధనలు కూడా మనము అనుసరించాలా, లేకపోతే ఈ 2 నిబంధనలు ఏదో ఒక నిబంధన మాత్రమే మరి నేడు క్రైస్తవులు అనుసరించాలా? అయితే కొంతమంది చెప్తున్నది ఏంటంటే పిల్లరా, మాట ఏమిటంటే ఈ మన బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి గనుక 2 నిబంధనలు మనవే అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 నిబంధనలు మనమే అనుసరించాలి అనేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే మరికొంతమంది చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు ఇజ్రాయిళ్లకు ఒక నిబంధన కాదు 2 నిబంధనలు ఇచ్చాడు, ధర్మశాస్త్రము ఇచ్చాడు అనేసి చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. 2 నిబంధనలు ఇచ్చారని చెప్పేవారు ఉన్నారు. ఈ 2 నిబంధనలు, ఒక నిబంధన యేసుక్రీస్తు సిలువలో కొట్టేశాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఇజ్రాయిళ్లకు 2 నిబంధనలు ఇచ్చాడు, అందులో ఒక నిబంధనను మరి యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు అని ఇంకొకటి అమల్లో ఉంది అని చెప్తా ఉన్నారు. ఒక నిబంధన ఆచారయుక్తమైన నిబంధన, మరి రెండోది మరి ఏంటంట, ఒకటేమో ఆచారయుక్తమైన నిబంధన, రెండోది ధర్మశాస్త్రము, రెండోది ఏంటంటే నీతియుక్తమైన ధర్మశాస్త్రము అని చెప్పేసి అంటున్నాను. ఒకటి ఆచారయుక్తమైన ధర్మశాస్త్రము, రెండోది నీతియుక్తమైన ధర్మశాస్త్రము. ఆచారయుక్తమైన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు సిలువలో మరి కొట్టేశాడు, కానీ నీతియుక్తమైన ధర్మశాస్త్రం అనేది కొట్టివేయలేదు, అది ఇంకా అమల్లోనే ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇజ్రాయేళ్లకు ఇచ్చినటువంటి నీతియుక్తమైన ధర్మశాస్త్రము అనుసరించాలి అనేసి చెప్పేటువంటి మరి పరిస్థితి నేడు క్రైస్తవ సంఘంలో మరి ఉంది పిల్లల. అయితే దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేళ్లకు ఎన్ని ధర్మశాస్త్రాలు ఇచ్చాడు అనేసి మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ చెప్పబడినది ఏమంటే, దేవుడు ఈ మోసే ద్వారా ఇజ్రాయేళ్లకు ఇచ్చింది ధర్మశాస్త్రం ఇచ్చాడు అనేసి రాయబడి ఉంది. అంతేగాని ధర్మశాస్త్రాలు ఇచ్చాడు అని చెప్పేసి అనేసి కాదు అని రాయబడి లేదు. మనము దీన్ని విభజించుకుని 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడనేసి అపోహ పడుతూ ఉన్నారు నేడు క్రైస్తవ జనాంగం పిల్లలు. ఇంకొకటి అమలు ఉంది అనేసి భ్రమపడేటువంటి పరిస్థితి మరి ఎవరు చేస్తూ ఉన్నారంటే సాతానుడు మరి భ్రమ కల్పిస్తూ ఉన్నాడు సంఘంలో. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నట్లయితే చెప్పేవాళ్ళు మరి యూదులా లేక ఇజ్రాయిల్లా అంటే ఇజ్రాయిల్ కారు. ఒకప్పుడు అన్య జనాంగంగా జీవించి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళే వీరు ఈ మాటలు చెప్తా ఉన్నారు. అంటే నేను ఎందుకు అంటూ ఉన్నానంటే, ఇప్పుడు ఇది ఆచారయుక్తమైన ధర్మశాస్త్రంను కొట్టేశారు, నీతియుక్తమైన ధర్మశాస్త్రం ఉన్నది అని చెప్పేసి దేవుడు ఇజ్రాయేళ్లకు 2 నిబంధనలు ఇచ్చాడు, అందులో ఒకటి కొట్టేశాడు, ఒకటి ఉన్నది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరు? యూదులో ఇజ్రాయేళ్ల ప్రజలు కాదు. ఒకప్పుడు అన్యజనంగా ఉన్న అన్యులుగా ఉన్నది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే ఈ మాటను చెప్తున్నారు. ఈ ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రానికి అన్యజనులకు సంబంధము లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు అంటే, ధర్మశాస్త్రము దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేళ్లకు ఇచ్చాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అయితే ఇజ్రాయిల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇజ్రాయిల్ అనుసరించలేకపోవట మూలాన వాళ్ళు పాపులుగా తీర్చబడినారని దేవుడు యేసుక్రీస్తును పంపించి యేసుక్రీస్తులో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరి ఏమీ లేని అన్యజనులు ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని చెప్పి మోసపోతూ అనేకులను మోసపుచ్చుటకు మరి పూనుకున్న పరిస్థితి నేడు క్రైస్తవ సమాజంలో ఉంది పిల్లరా. కాబట్టి మీరు ఇప్పుడు ఒకప్పుడు అన్యజనులే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులుగా మరి పిలువబడుతున్న వారు. మరి ఒకప్పుడుగా అన్యజనులు ఉన్నవారే ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఈ అన్యజనుల నుండి క్రీస్తు దగ్గరికి వచ్చి క్రైస్తవులుగా పిలువబడుతున్న మరి ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంది అని చెప్తా ఉన్నారు. వీళ్ళకు ఒక సంగతి తెలియదు. ఏంటంటే పిల్లరా, వీళ్ళకి తెలియని సంగతి ఏంటి అంటే మనము అర్థం
అనేసి మనకు అర్థమవుతున్నది. వాళ్ళకు తెలియని సంగతి ఏమిటంటే ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుంది. ఒకవేళ ధర్మశాస్త్రము ఇంకా అమల్లో ఉంటే వారి యొక్క పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు ఇంకా వీళ్ళకి తెలియదు. ధర్మశాస్త్రం అమల్లో ఉంటే క్రైస్తవులు అవరు కానీ అన్యజనులుగానే ఉంటారు. ఇంకా క్రైస్తవులుగా పిలవడానికి వారికి అవకాశం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల యొక్క పరిస్థితి ఏంటో వీళ్ళకు తెలియాలి. ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనులకు కలిగి ఉన్న పరిస్థితి ఏంటో తెలిసి ఉంటే వీళ్ళకు ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని చెప్పుకోరు. అందుకని ఇక్కడ అది తెలిస్తే ఈ మాటలు అనరు ఇంకా ధర్మశాస్త్రం అమలు ఉందని. కాబట్టి తెలియదని మనము అనుకోవాలి. ఇంకా మన ధర్మశాస్త్రం అమల్లో ఉంది అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఏమై ఉంటారు? దేవుని ప్రజలు అవుతారా, అన్యజనులు అవుతారా? ఒకటి మనం తెలుసుకోవాలి. వారి పరిస్థితి ఏమిటి వాళ్ళు గ్రహించాలి. ఇంకా మనము చూస్తే ప్రియులరా, క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి మరి ఈ కాలంలో ఇంకా ధర్మశాస్త్రము అమల్లో ఉందని అన్యజనుల నుండి వచ్చిన క్రీస్తును నమ్ముకున్నటువంటిది వాళ్ళు ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంది అని చెప్పుకుంటున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏమైంది? ధర్మశాస్త్రము ఇంకా అమల్లో ఉంటే అన్యజనుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు క్రీస్తులోనికి రాగలరా? క్రీస్తులోనికి రావడానికి అవకాశం ఏమైనా ఉందే? ఒకవేళ ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంటే ఒకసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఈ ధర్మశాస్త్రం అనేది ఇంకా అమల్లో ఉందా, లేకపోతే ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడిందా? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇజ్రాయిల్ పరిస్థితి ఏమిటి, అన్యజనుల పరిస్థితి ఏమిటి? ఇజ్రాయిల్ అన్యజనులను వేరు చేసి మీరు అన్యజనులు, వీరు ఇజ్రాయిల్ ప్రజలు అని చెప్పింది ఏంటి అంటే మనము పరిశీలిస్తే ధర్మశాస్త్రము వేరు చేసి చెప్పింది పిల్లరా. ఈ ధర్మశాస్త్రమే ఇజ్రాయిల్ని అన్యజనులను వేరు చేసి మరి ధర్మశాస్త్రం అమల్లో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇజ్రాయిల్ని అన్యజనులను వేరు చేసి చూపించింది. ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంటే మనము ఏమవుతామంటే ఇంకా అన్యజనులుగానే మరి మిగిలిపోతాం పిల్లరా. కాబట్టి ఇప్పుడు మనము గమనించినట్టయితే పిల్లరా, మనం గమనించాల్సిన విషయం ఏమంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఏం చేశారంటే పిల్లరా, ఏం చేయడం ద్వారా మనము క్రీస్తు దగ్గరికి రాగలిగినాము అంటే ఈ సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది. మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము ఒక వచనాన్ని చూద్దాం పిల్లరా. ఏంటంటే పిల్లరా, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 2వ అధ్యాయము 14వ వచనము మనం చూసుకున్నట్టయితే ఆయన మన సమాధానమై ఉండి, ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను అని చెప్తా ఉన్నాడు పిల్లరా. ఈ వచనం మనము జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఏం చెప్పబడుతుంది? ఆయన అంటే ఎవరు? ఆయన అనగా యేసుక్రీస్తు. ఆయన ఏం చేశారంట అంటే ఆయన మన సమాధానం నుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అంటే మీకు మాకు ఇది చెప్తున్న వారు ఎవరు అంటే అపొస్తలులైన పౌలు ఇజ్రాయేల్ ప్రజలు, యూదుడు. మరి ఆయన చెప్తున్నాడు మీకును మాకును. ఎవరితో చెప్తున్నాడు? అన్యజనుల గురించి అన్యజనులతో చెప్తా ఉన్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం మందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మరి ఏం చేసిండు? మన ఉభయములను ఏకం చేశాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అని చెప్పుకున్నాం మనం? అపొస్తలుడైన పౌలు చెప్తున్నాను. మీకును మాకును అంటే ఇజ్రాయిళ్లకు అన్యజనులకును మధ్య ఉండినటువంటి అడ్డుగోడ ఏదైతుందో ఆ ద్వేషమును ఏమిటంటే ధర్మశాస్త్రమును మరి ఇజ్రాయిల్ను అన్యజనులను వేరు చేసే ధర్మశాస్త్రమును మరి ఏం చేసిండు యేసుక్రీస్తు అంటే విధిరూపమైన ఆజ్ఞలు గల ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉన్నంత దాన్ని పడగొట్టడం వల్ల ఈ ఉభయుల్ని ఏకం చేశారు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియులారా, విధిరూపకమైన ఆజ్ఞలుగా ఈ ధర్మశాస్త్రం అమల్లో ఉన్నంత కాలంలో వీళ్ళిద్దరూ ఏకం కాలేరు.
వీరిద్దరు మధ్య ద్వేషం అనేది ఉన్నది. వీళ్ళిద్దరి మధ్య కూడా వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా ఉన్నారు. యూదులు లేక ఇజ్రాయేల్ దేవుని ప్రజలుగా పిలువబడేవాళ్ళు, ఇజ్రాయేల్ కాని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అన్యులుగా పిలువబడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య ఉన్నటువంటి ద్వేషంను అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రంను కొట్టివేయటం చేత ఏమైందంటే వీరిద్దరిని ఏకం చేయడం అనేది జరిగింది. పిల్లరా ఏకం చేశారు. అయితే ఇద్దరిని ఏకం చేసిన తర్వాత కూడా వీళ్ళిద్దరిని విడదీసినటువంటి విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంది అని చెప్పడము మరి ఇంకా చెప్తున్నారంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి? అసలు వీళ్లకు ఈ ధర్మశాస్త్రం గురించి కానీ ఈ ధర్మశాస్త్రంలో అమల్లో ఉన్నటువంటి కాలంలో అన్యజనుల పరిస్థితుల గురించి కానీ వీళ్ళకు ఏమైనా అర్థమైందా? అసలు వీళ్ళకు తెలుసా అంటే ఎలాంటిది కూడా తెలియదు, వీళ్ళకు ఏమి కూడా తెలియదు అనేసి మనకు ఒకసారి ఆలోచిస్తే వీళ్ళకు ఏం తెలియదు, వీళ్ళకు ఏం కూడా తెలియదు అనేసి మనకు అర్థమవుతుంది. ఈరోజు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంటే మనము దేవుని ప్రజలుగా మరి అయ్యేవరం కాదు పిల్లరా. ఒకేసారి 2 ఆజ్ఞలు అమల్లో ఉంటాయంటే 2 ఆజ్ఞలు అమల్లో ఉండవు. మొదటి నిబంధనలో లోపము ఉన్నది కనుకనే రెండవ నిబంధన అనేది వచ్చింది. అంతేగాని బైబిల్లో ఎక్కడ కూడా ఇజ్రాయేళ్లకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చారని కానీ మరి రెండిటిలో ఒకటిని కొట్టేశాడు కానీ మరి ఒకటి కొట్టివేయబడింది ఇంకొకటి అమల్లో ఉందని కానీ మరి బైబిల్ గ్రంథంలో ఉంది అని ఎక్కడ కూడా నిరూపించలేకపోతారు పిల్లలు. ఎక్కడ కూడా లేదు. బైబిల్లోనే లేని దాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బైబిల్లో లేని దాన్ని చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల మరి చాలా సంఘాల్లో కూడా ఇప్పటికి కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నదో ఆ 10 ఆజ్ఞలు కూడా నేడు క్రైస్తవులు అనబడిన వారు అందరు కూడా కంఠతం చేయాలి. అవి జ్ఞాపకం లేకుంటే అవి తెలియకపోతే వాళ్ళు క్రైస్తవులే కాదు అని చెప్తున్న సంఘాలు మరి ఉన్నాయి. సండే స్కూళ్ళలో కూడా మరి రెఫరెన్స్ను చెప్తూ మరి వారికి మరి ఏం చేస్తున్నారు జ్ఞాపకం చేయిస్తూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలు వేసుకుంటే పిల్లరా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఏది కొట్టివేయబట్టు చేత మధ్య కూడా మరి పడగొట్టబడింది, ఏది కొట్టివేయబడుట చేత మధ్య కూడా పడగొట్టబడింది, అసలు ఏది మధ్య కూడా ఉభయులను ఏకం చేశాడంటే ఈ ఉభయులు ఎవరు? ధర్మశాస్త్రమును కొట్టివేస్తేనే కానీ ఈ మధ్య కూడా పడగొట్టబడదా? ఎందుకు? అసలు మధ్య కూడా ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రము అమలు ఉన్న కాలంలో ఈ ఉభయుల పరిస్థితి ఏమిటి మనము తెలుసుకున్నాం పిల్లరా. ఈ మధ్య కూడా క్రింద ఉంటే నీ పరిస్థితి ఏమిటి నీకు తెలుసా? అసలు నీవు ఇంకా ఈ మధ్య గోడ కిందనే ఉంటే నీ పరిస్థితి ఏంది ఇంకా నీకు తెలుసా? ఈ సంగతులు మనము పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. కాబట్టి ఇప్పుడు మనము ఆలోచిద్దాం పిల్లరా. ఒకప్పుడు మనం అన్యజనులుగా ఉన్నాము. యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని మరి సిలువలో కొట్టివేశాడు. మరి అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట మరి ఏమైంది ప్రవేశపెట్టబడినట్టుగా మరి చూస్తున్నాం. దాని ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్ళగలుగుతున్నాం పిల్లరా. మనము యేసుక్రీస్తును రక్షకుడని, ప్రభువని, విమోచకుడని, దేవుని కుమారుడని, క్రీస్తులో మన పాపముల నిమిత్తము మరణించాలని మరి నిత్య జీవాన్ని యేసుక్రీస్తు మనకి ఇస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మన యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ నిమిత్తము మనము బాప్తిసం తీసుకోవడం వలన క్రీస్తు సంఘంలో నేడు మనం చేర్చబడుతున్నామని మనకు తెలుసా? అసలు మరి ఒకప్పుడు మనము ఎవరము ఒకప్పుడు అంటే అన్యజనులము. ధర్మశాస్త్రంలో ఉన్న కాలంలో అన్యజనుల పరిస్థితి ఏమిటి అంటే ఇది మనము ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే పిల్లరా మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉన్నది. ధర్మశాస్త్రం ఉన్న కాలంలో అన్యజనుల యొక్క పరిస్థితి ఏంటి అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 12వ వచనం చూసుకుంటే మరి కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారని అనబడని వారి చేత
సున్నతి లేని చేత్తో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేళ్లతో సహపౌరులు కాక ఏం చేసిరు? పరదేశులను, వాగ్దాన నిబంధన లేని వారును, పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనడి అని చెప్తున్నారు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు పిల్లలు అంటే ఎవరు చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు అంటే ఈ మాటలు అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే అన్యులను గురించి చెప్తా ఉన్నాడు. అన్యులను గురించి చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఒకప్పుడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అన్యజనులు అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఏమని చేస్తూ ఉన్నాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల యొక్క పరిస్థితి ఏమిటి అనేసి మనం ఒకసారి పరిశీలించితే వీళ్ళు సున్నతి లేని వారు అనేవారు, ఎవరైతే సున్నతి గలవారు, చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత ఏమనబడేవారు అంటే సున్నతి లేనివారు అనబడేవారు. సున్నతి లేనివారు ఇజ్రాయేళ్లతో సహపౌరులు కారు. అప్పుడు ఒకవేళ ధర్మశాస్త్రం ఇప్పటికి కూడా అమల్లో ఉంటే ఇజ్రాయేళ్లతో సహపౌరులు కానివారు వీళ్ళు పరదేశులు. మూడోది వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులై ఉన్నవారు అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్య జనుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే పిల్లరా చూడండి. ఒకప్పుడు అన్యజనులకు ఉన్నటువంటి పరిస్థితి మనము ఒక్కసారి పరిశీలిస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకు మరి బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే తెలుస్తుంది పిల్లరా. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే వారి గురించి చెప్పబడుతుంది. ఇక్కడ పరిసయ్యులు ఏమంటున్నారంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 49వ వచనంలో, అయితే ధర్మశాస్త్రం ఎరగని ఈ జనులు సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. ధర్మశాస్త్రం ఎరగని జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాపగ్రస్తమైందని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లరా. పరిశీలన చేస్తున్నట్లయితే ధర్మశాస్త్రం ఎరగని జనము సమూహము ఎలాంటిదంటే శాపగ్రస్తమైనటువంటివిగా. మరి ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు ఎవరంటే ఎరగని వాళ్ళు ఎవరంటే ఇంకా అన్యజనులు. ఇంకా మనము చూసినట్లయితే ఈ అన్యజనుల గురించి వ్రాస్తున్నాడు పౌలు. చెప్తున్న మాట ఏమిటంటే పిల్లరా, ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తును మరి నమ్ముకున్న తర్వాత నీతిని వెంటాడని అన్యజనులు అని చెప్పేసి అంటా ఉన్నాం. నీతిని వెంటారని అన్యజనులు అని చెప్పేసి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం, నీతిని వెంటాడని అన్యజనులు అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రం లేని అన్యజనులు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడతారు. ఒకప్పుడు ఏమై ఉన్నారు? ప్రజగా ఉండక దేవుని ప్రజలుగా లేనివారుగా ఉన్నాము. అంటే యేసుక్రీస్తు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న కాలంలో దేవుని ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి అని చెప్పేసి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లలు. ఒకప్పుడు ధర్మశాస్త్రం లేని మనము అన్యజనులుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యూదుల యొక్క పరిస్థితి ఏంటి? మరి ధర్మశాస్త్రం ఉన్న కాలంలో యూదులు ఎలా ఉండేవారు అంటే ఇంకా చూస్తే పిల్లల ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యూదులు అన్ని దినాలతో సహవాసమైనను చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి మనకు ఇక్కడ బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యంలో చెప్పబడుతుంది పిల్లరా. అపొస్తలుల కార్యంలో మనము చూసుకున్నట్టయితే అప్పుడు అన్యజాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదా అని చెప్పేసి అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడుతుంది పిల్లరా. 28వ వచనంలో చెప్పబడుతుంది. ఏమంటుంది? అన్యజాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకుంటే పేతురు గారు చెప్తూ ఉన్నాడు. అన్యజాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వారిని ముట్టుకున్నటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియదా? ఇంకా మనం చూస్తే పిల్లల ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలో మరి అపరాధముల వలన శరీరమందు సున్నతి
చేయబడక పోవుట చేత మూతులుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు బైబిల్ గ్రంథంలో చెప్తుంది పిల్లరా. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనం చూసుకున్నట్లయితే, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా అని అంటున్నాడు. పాపులుగా ఉన్నారు, మృతులుగా ఉన్నారు అని చెప్పేసి అక్కడ చెప్తుండ్రు పిల్లరా. అంటే మరి అన్యజనులు యూదులతో సహవాసం చేయటాలను ధర్మశాస్త్రం ఉన్న కాలంలో చేయడానికి వీలే పిల్లరా. అలాగే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యూదులు సమరయులతో కూడా సాంగత్యం చేసేవారు కాదు అని చెప్పేసి బైబిల్లో మరి చెప్తా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే, సమరయ స్త్రీ ఏమంటుందంటే, సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహానికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని చెప్పేసి అక్కడ కింద రాయబడి ఉంటుంది. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ధర్మశాస్త్రంలో ఉన్న కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అన్యజనుల యొక్క పరిస్థితి ఏంటి, మనము ఎంత భయంకరంగా ఉండేది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు. అంటే ధర్మశాస్త్రం ఇప్పుడు కూడా అమల్లో ఉంటే మరి ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉండేది మన పరిస్థితి ఇంకా అమల్లో ఉంటే మనం చెప్పుకుంటే మరి వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఇంకా మనం చూసినట్లయితే పిల్లల ధర్మశాస్త్రం అమల్లో ఉన్న ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఏమిటంటే, ఇజ్రాయెళ్లకు మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందంటే ఇజ్రాయెళ్లకు ఇవ్వబడ్డట్టుగా మనము చెప్తా ఉంది. ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం ఏంది, వాళ్ళు కలిగిన ఔన్నత్యం ఏంది, ధర్మశాస్త్రం కలిగిన వారి యొక్క ఔన్నత్యము ఏంటి అంటే పిల్లలు ఇక్కడ చెప్పిన వాక్యం చూసుకున్నట్టయితే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, అంటే ఇప్పటికి కూడా ధర్మశాస్త్రము మనకు కలిగి ఉన్నది అనుకోవడము చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ధర్మశాస్త్రం యొక్క గొప్పతనము, ఇజ్రాయెల్ కలిగి ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి మనము చూసుకున్నట్టయితే రోమిలకు రాసిన పత్రిక 9:4లో చూసుకున్నట్టయితే, వీరు ఇజ్రాయిలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రము ప్రధాన ఆచారాధనములు వాగ్దానములను వీరివి అంటుంది. ఇక్కడ వీరు ఇజ్రాయిలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును ఆచరణాచారాలను వాగ్దానములు వీరివి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం, వారు కలిగి ఉన్నటువంటి ఔన్నత్యము ఈ మనము చూస్తూ ఉన్నాం పిల్లలు. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము ఆపోజిట్లో ఆలోచిస్తే ఇక్కడ ఏమంటుందంటే 11వ వచనం నుంచి 11-12, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేరనబడిన వారు, అంటే ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేనివారును పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారు. అంటే ఇప్పుడు వీరు కలిగి ఉన్నది ఏంటి అంటే ముందు వీళ్ళు, కాబట్టి మునుపు శరీర విషయంలో దేవుని ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలుగా ఉన్నారు. ఇజ్రాయేలు దేవుని ప్రజలుగా ఉన్నారు, చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారుగా ఉన్నారు. మరి ఇంకేం చేస్తున్నారు, ఆ కాలమందు మరి దేవునితో సావాసం కలిగిన వారు, దేవుని ప్రజలైనారు, వాగ్దాన నిబంధనలు కలిగిన వారుగా ఉన్నారు, నిరీక్షణ కలిగిన వారు, క్రీస్తు వీరి వారిగా ఉన్నట్టుగా మనము మరి చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మనము ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల పరిస్థితి ఏమిటి అనేది, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనము తెలుసుకున్నాం పిల్లరా. మరి మనం నేర్చుకున్నాం దేవుని వలన ఇజ్రాయేళ్లకు ఆ పరిస్థితి కలిగింది. మరి ఇంకా చూసుకున్నట్టయితే ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకున్నట్టయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో ఒక మాట రాయబడింది పిల్లరా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్టయితే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో వీటిని అధ్యయనం అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్షమించండి,
4వ అధ్యాయం 6వ వచనము, ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గురించి జనుల దృష్టికి అదే మీకు జ్ఞానమును, అదే మీకు వివేకమును, వారి వివేకము అని చెప్పేసి అంటున్నాడు. అంటే వ్రాయబడిన ఏ ధర్మశాస్త్రము ఉన్నదో అదే మీకు మరి కట్టడలు, వివేకము అని చెప్పేస్తుంది. ఎవరికి ఇది అంటే ఇది ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్పబడుతుంది పిల్లల, ఇజ్రాయేల్ ప్రజల గురించి మరి చెప్పబడుతుంది. ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొన అనుసరింపవలను, వాటిని గురించి మీరు జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు, జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందురు అని చెప్పేసి మరి చెప్పబడుతుంది. అంటే ధర్మశాస్త్రం వీళ్ళకు జ్ఞానము, ధర్మశాస్త్రమే వీళ్ళకు వివేకము అని వ్రాయబడి ఉంది. అంటే ధర్మశాస్త్రమే వీళ్ళకు జ్ఞానము, ధర్మశాస్త్రం వీళ్ళకు వివేకము అని చెప్పేసి అంటున్నారు. మరి అన్యజనులను వేరు చేసి చూపించినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్రమే ఇజ్రాయేలులకు అన్యజనులకు మధ్య గోడగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం పిల్లలు. ఈ మధ్య గోడ అనగా ధర్మశాస్త్రము పడగొడితేనే కానీ తప్ప, కొట్టివేయబడితేనే తప్ప వీరిద్దరిని ఏకం చేయబడరు. వీరిద్దరు ఎవరైతే అన్యజనులు, ధర్మశాస్త్రం కలిగి ఉన్న యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారో వీళ్ళిద్దరిని ఏకం చేయలేము అని చెప్పేసి అంటుంది. అంటే ధర్మశాస్త్రం అనే మధ్య గొడవ ఉన్నంత వరకు అన్యజనుల యొక్క పరిస్థితి ఏంటంటే పిల్లరా, సున్నతి లేని వారు, ఇజ్రాయేళ్లతో సహపరులు కారు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేనివారు, మరి నిరీక్షలు లేనివారు, లోకమందు దేవుళ్ళు లేనివారు, క్రీస్తుకు దూరస్తులుగా ఉంటారన్న పరిస్థితి మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి అన్యజనుల యొక్క పరిస్థితి ఇది పిల్లరా. అయితే ఇప్పుడు మనము కొన్ని సంగతులు తెలుసుకున్న పిల్లలు, వీళ్ళిద్దరిని వేరు చేసింది ఏంటంటే ధర్మశాస్త్రము. వీరిద్దరి మధ్య ద్వేషం ఉండేది ఏమిటి అంటే, దేనివల్ల ద్వేషం అన్నది మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి అని చెప్పేసి, ఇంకా మనము మధ్య గోడను పడగొట్టి ఉభయుల్ని ఏకం చేశాడు అని చెప్పేసి మనకు వాక్యం సెలవిస్తుంది పిల్లలు. ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మళ్ళొకసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసుకున్నట్టయితే, 2వ అధ్యాయం 14 నుంచి 19 వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడుతుంది ఏమంటే, ఆయన మన సమాధానకరమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయుల్ని ఏకం చేసి. అంటే ఏం చేసిండు యేసుక్రీస్తు అంటే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా మధ్య గోడను పడగొట్టి ఏం చేసిండు, మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, అంటే మధ్య గోడగా ఏది ఉందంటే ధర్మశాస్త్రము, విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము మరి కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి ఏం చేస్తుండు, ఇట్లు సంధి చేసి ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకరమై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు, అంటే మునుపు ఎలా ఉన్నాము, దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు సమీపస్తులుగా యేసుక్రీస్తు వారికి ద్వారా మరియు సమీపస్తులుగా చేస్తున్నాము. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధానకు చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపరిశుద్ధులు దేవుని ఇంటి వారు అయి ఉన్నారు. పరజనులను పరదేశులు అయి ఉండక పరిశుద్ధులతో, అంటే ముందు పరజనులు పరదేశులు అయి ఉన్నారు, దేవుని ప్రజలుగా ఉన్నని వారు అని మన వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆ మధ్య గోడ ఏదైతే ఉందో ఆ మధ్య గోడను పడగొట్టడం వల్ల ఉభయుల్ని ఏకం చేసినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూడుతున్నాం. మీకును మాకును అంటే అన్నజనులకు కానీ మీకును మాకును అని చెప్పేసి అర్థమవుతుంది పిల్లరా. ఏదైతే ద్వేషంగా ఉన్నదో, ఏదైతే మధ్య గోడగా ఉన్నదో దాన్ని
అంటే విధిరూపకంగా లాగా ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు సిలువలో కొట్టివేయడం ద్వారానే ఉభయులను ఏకమవుతున్నామని చెప్పేసి ఏకమవడం అనేది జరుగుతుంది పిల్లరా. పరిశుద్ధులతో ఏకపటస్థులు అవుతున్నాము, దేవుని ఇంటి వారం అవుతున్నాము అని చెప్పేసి జరుగుతుంది. అంటే ఇంకా ధర్మశాస్త్రంలో ఉంటే ఇంతటికి మహిమకు మనము అర్హులము అయ్యేవారము కాదు పిల్లరా, మనము వారసులం అయ్యేవారము కాదు పిల్లరా. ఎందుకంటే మనము అన్యజనులము ఇజ్రాయిల్లకు అన్యజనులకు మధ్య గొడవ ఉంది ఏంటంటే ధర్మశాస్త్రము. అన్యజనులను ఏకం చేయడం కోసము ఆ మధ్య గోడను అనేది అనగా విధిరూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు సిలువలో కొట్టివేయడం వలన మరి ఇద్దరిని ఏకం చేస్తున్నట్టుగా మనము చూసుకున్నాం పిల్లరా. మనము అదే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏం చేసిండు అంటే ఆ పరిస్థితి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనం మనం చదువుకుంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, కాబట్టి మునుపు ఎలా ఉండేవారము ఒకవేళ ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంటే ధర్మశాస్త్రం కొట్టేయడం వల్ల ఏం జరిగింది మనం చూసుకుంటే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గలవారని వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేనివారును పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకుని ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎలా సమీపస్తులై ఉన్నారు, ఏ విధంగా సమీపస్తులై ఉన్నారు అన్న వాక్యం సెలవిస్తుందంటే యేసుక్రీస్తు రక్తం వలన. అంటే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తం వలన మరి సమీపస్తులు. ఎందుకు సమీపస్తులై ఉన్నారు అంటే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం కొట్టివేయటం వలన ధర్మశాస్త్రంలో ఏముందంటే ధర్మశాస్త్రంలో దేశం ఉన్నది, ధర్మశాస్త్రం మధ్య గోడగా ఉన్నది. ద్వేషము ఉండటం వలన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు సిలువలో కొట్టివేశాడు. యేసుక్రీస్తు ఈ ద్వేషాన్ని సిలువలో కొట్టివేయడం ద్వారానే ఇప్పుడు మనము దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని దగ్గరకు రాగలిగినాము అని చెప్పేసి మనకు చెప్పబడుతుంది పిల్లలు. ఇంకా కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్లయితే 2:13 నుంచి 15 వచనాల్లో మనం చూసుకుంటే, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసెను. మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయస్తంతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరచను అని చెప్పిస్తున్నాను. మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రములు మేకులకు సిలువతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లలు. సున్నతి పొందిన వారు అనగా అన్యజనులు. ఇప్పుడు దేవుడు ఇజ్రాయేళ్లకు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడని చెప్పేసి కానీ ఇందులో ఒక్కటే కొట్టివేశారని కానీ ఒకటి ఉంచాడని కానీ బైబిల్లో ఎక్కడైనా ఉందంటే ఎక్కడ కూడా లేదు పిల్లలు. బైబిల్లో ఎక్కడ కూడా కనిపించదు. యూదుల పరిస్థితి లేక ఇజ్రాయేళ్ల పరిస్థితి ఏమిటి అని మనము పరిశీలించినట్టయితే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత యూదుల పరిస్థితి కానీ ఇజ్రాయేళ్ల పరిస్థితి ఏమిటంటే మనం పరిశీలన చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత యూదులు కానీ గ్రీస్ దేశస్థులు కానీ భేదము లేదు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే యూదులు అన్యజనులు సహవాసం చేసేవారు కాదు. కానీ యూదులు అన్యజనులు ముట్టుకునేటువంటి పరిస్థితి కాదు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు గురించి ఏమేస్తున్న శాపగ్రస్తుడు. కాబట్టి ఇలాంటి భేదం అనేది ఒకప్పుడు ఉండేది, ఎప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఎలాంటి భేదం అనేది లేదు. లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే యూదుడని మరి గ్రీస్ దేశస్తుడు అని లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తుండు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం పరిశీలించినట్టయితే 3వ అధ్యాయము 26 నుంచి 28 వచనం మనం చదువుకున్నట్టయితే పిల్లరా, యేసుక్రీస్తునందు మీరందరూ
విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తూ ఏమంటున్నాడు అంటే, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎవరెవరు ఏకంగా ఉన్నారు? ఇందులో ఎవరెవరు ఏకంగా ఉన్నారో అని ఈ వచనంలో అపొస్తలుడైన పౌలు ఎవరి గురించి చెప్తా ఉన్నానంటే పిల్లరా, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇందులో అన్యజనులు యూదులు అని లేదు, ఇప్పుడు అందరూ కూడా ఏకమై ఉన్నారని అంటున్నారు. చూడండి పిల్లరా, దేవుడు ఎంతటి ఆధిక్యతని అనుగ్రహించాడో. ధర్మశాస్త్రంను కొట్టివేయబడిన తర్వాత యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే పిల్లరా, 3వ అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చూసుకున్నట్టయితే 3వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనంలో మనం చదువుకున్నట్టయితే పిల్లరా, ఇక్కడ చెప్పబడుతున్నా, ఒకంతో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన సర్వము దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలికగా నూతన పరచబడుచున్న నవీన సర్వాన్ని ధరించుకొని ఉన్నారు అని చెప్తూ ఒక మాట చెప్తున్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదులని భేదము లేదు, సున్నతి పొందుటయందును సున్నతి పొందకపోవటయందు భేదం లేదు, పరదేశి అని శిథియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నాడు. ఇందులో ఏ భేదము లేదు అని చెప్పేసి అంటుండ్రు. యూదులని అన్యజనులు కానీ యూదులని కానీ ఇందులో ఏ భేదం లేదు. ఈ మధ్య కూడా పడగొట్టిన తర్వాత ఉభయుల్ని ఏకం చేశాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లల. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము చదువుకుందాం పిల్లరా. 9వ వచనం నుంచి 9 నుంచి 13 వచనాన్ని మనము చదువుకుంటే పిల్లలు ఇక్కడ ఏం చెప్తున్నంటే, అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. అంటే ఇది కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పిందా, యూదులకే చెప్పిందా? కాదు, ఎవరికి చెప్పింది? అందరికీ చెప్పబడింది అని చెప్పేసి చెప్తుంది. నోటితో అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది అంటూ 12వ వచనంలో జాగ్రత్తగా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నంటే, యూదులని గ్రీసు దేశస్థులని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెప్పేసి అంటుండ్రు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని ఏ భేదం లేదు అని చెప్పేసి అంటుండ్రు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు అని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా చూసుకున్నట్టయితే 12వ అధ్యాయము 12వ వచనంలో 12వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్టయితే, ఎలానగా శరీరం ఏకమై ఉన్నాను, ఇలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములు అనేకములై ఉన్నవో ఒక్క శరీరమై ఉన్నావో, క్షమించండి పిల్లరా, 12వ అధ్యాయం 12వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12లో, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకములైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నవో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలానగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మ అందే పానం చేసి ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇందులో ఎలాంటి భేదము లేదని చెప్పి చాలా స్పష్టంగా మరి చెప్పబడుతుంది పిల్లరా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో పిల్లరా మనం జాగ్రత్తగా పరిస్థితి, ఒకప్పుడు మనము అన్యజనులుగా ఉన్న
ఉన్నప్పుడు యూదులకే ప్రత్యేకమైన పరిశీలన చేస్తే యూదులకు కలిగిన ప్రత్యేకత ఏంది? ఇజ్రాయేల్లో ధర్మశాస్త్రము ఇవ్వబడింది. దేవుడు మోసే ద్వారా ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. దేవుడు మోసే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేళ్లకు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము యొక్క ఔన్నత్యం ఏంటి అంటే, ఆ ధర్మశాస్త్రము దేవుడు మరి ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము ఎలాంటిది అంటే, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, మరి ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనదిగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదే, కానీ అది పాపాన్ని తీసివేయది. ఇక్కడ చూసుకున్నట్టయితే ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏంటంటే, ధర్మశాస్త్రము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12-13 వచనం, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నది. ఇంకా ధర్మశాస్త్రం గుడ్డివారికి త్రోవు చూపునది, చీకట్లో ఉండువారు వెలుగిచ్చినది, బుద్ధిహీనులకు శిక్షకుడు వంటిది, బాలులకు ఉపాధ్యాయుడు వంటిది అని చెప్పేసి రోమీలకు రాసిన పత్రిక 2:19-20లో చెప్పబడుతుంది పిల్లరా. ఇంకా చూసుకున్నట్టయితే రోమా 7:10లో చెప్పబడుతుంది, ధర్మశాస్త్రం జీవార్థమైన ఆజ్ఞ కలిగినది అంటుంది. ధర్మశాస్త్రం నీతికి కారణమైన నియమములు కలిగి ఉన్నది అని చెప్పేసి రోమ 9:31లో చెప్తుంది. ఇంకా ధర్మశాస్త్రము సత్యం కలిగినది మలాకి 2:6లో చెప్పబడుతుంది పిల్లరా. అంటే ధర్మశాస్త్రము మరి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? ధర్మశాస్త్రం ఇంతటి ఔన్నత్యం కలిగినప్పటికీ కూడా ధర్మశాస్త్రము ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? మరి ధర్మశాస్త్రము మరి ఇలా ఉన్నదని చెప్పేసి ధర్మశాస్త్రము ఎలాంటిది అని, ఎంత గొప్పతనం అంటే ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఔన్నత్యం ఏంటో మనం తెలుసుకున్నాం. అయితే పిల్లరా, ధర్మశాస్త్రము ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? మరి ఎప్పుడు నిత్యము ఉండిపోతుంది అలా అంటే కాదు. ధర్మశాస్త్రము ఇజ్రాయేళ్లకు జ్ఞానయుక్తమైనప్పటికీ కూడా దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరు వరకు, మరి వాగ్దాన సంతానం వచ్చే వరకు మాత్రమే మరి ధర్మశాస్త్రము అమల్లో ఉంటుందని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3:9లో చెప్పబడుతుంది ఏంటంటే, వాగ్దాన సంతానం వచ్చే వరకు అమల్లో ఉండును అని చెప్పేసి చెప్పబడుతుంది పిల్లరా. మనం ఇంకా పరిశీలన చేసుకున్నట్టయితే పిల్లరా, ధర్మశాస్త్రం ఎలాంటిదంటే రాబోచున్న మేళ్లకు ఛాయ కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అని ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో కానీ, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా చెప్పబడుతుంది పిల్లరా. మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎవరి యుద్ధకు రావాలంటే క్రీస్తు యుద్ధకు రావాలి. ఈ మాటలు ఎవరు చెప్పారంటే, ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగినటువంటి, ధర్మశాస్త్రం నందు నిష్ట కలిగి ఉండి ఆ తర్వాత క్రీస్తు దగ్గరకు వచ్చి, అంటే ధర్మశాస్త్రం కలిగి ఉండి ధర్మశాస్త్రము నిష్ట కలిగి క్రీస్తు దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడతాము అని చెప్పేసి, క్రీస్తు దగ్గరకు వస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాము అని చెప్పేసి మరి అపోస్తలుడైన పౌలు యొక్క మాటల పేరు ధర్మశాస్త్రం కలిగినటువంటి పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, క్రీస్తు దగ్గరికి వస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతామని చెప్పేసి చెప్తున్నారు. మరి ధర్మశాస్త్రం నందు అంత నిష్ట కలిగినటువంటి అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా తీర్చబడలేము అని చెప్పేసి అంటున్నాం. మనము యేసుక్రీస్తును నమ్ముకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము అని చెప్పేసి పౌలు చెప్తా ఉన్నాడు పిల్లరా. ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉన్నది అని చెప్పేవాళ్ళు అపోస్తలుడైన పౌలు కంటే గొప్పవారుగా ఉన్నారా? మరి అన్ని జనులు ఉన్నటువంటి వీళ్ళు, నేడు క్రీస్తు దగ్గరికి పిలువబడిన వాళ్ళు, ఇంకా ధర్మశాస్త్రం ఉన్నదని చెప్పుకునే వీళ్ళు మరి పౌలు కంటే గొప్పవారా? ఒక్కసారి ఆలోచించండి పిల్లరా. మరి పౌలు గారే చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు? ఇది వాదించే వాళ్ళకు మనం ఒకసారి చూసుకున్నట్టయితే పౌలు చెప్తున్న మాట ఏంది అంటే, ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నట్టయితే ముగించుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15-17 వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట మనం ఒకసారి పరిశీలన చేద్దాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉన్నది అని చెప్పుకునే వాళ్ళకి ఇది మనము చూసుకుందాం పిల్లరా. 2వ అధ్యాయం 15-17 వచనం, మనము జన్మం వల్ల యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపులము కాము మనుషులము కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్రం, క్షమించండి మళ్ళీ అవుతున్నాం, మనము జన్మం వల్ల యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపులము కాము.
మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగానే ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడరని ఎరిగి మనము ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు యేసు నందు విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి విన్నాము. ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరియు నీతిమంతులుగా తీర్చబడడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపము నాకు పరిచారకుడు ఆయన అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడమని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరయు నీతిమంతులుగా తీర్చబడడు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరయు నీతిమంతులుగా తీర్చబడడు అని ఎవరు చెప్తున్నారు అంటే పౌలు గారు చెప్తున్నారు. ఈయన ధర్మశాస్త్రం మందు నిష్ట కలిగిన వాడు. గమానీయులు పాదముల యొద్ద ఆయన ధర్మశాస్త్రం నేర్చుకున్నటువంటి పౌలు గారు చెప్తూ ఉంటే నమ్మలేని పరిస్థితుల్లో నేడు క్రైస్తవ్యంలో ఉంది అని మనకు తెలుస్తుంది పిల్లల. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 22వ వచనాలను మనం చూసుకుంటే ధర్మశాస్త్రం గురించి ఆయన చెప్తున్న మాట 3వ అధ్యాయం 20-22వ వచనంలో అంటే ఎలానగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడాడు. ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడున్నది అని దానికి ధర్మశాస్త్రము ప్రవక్తల వచనము సాక్ష్యం ఇచ్చుచున్నది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం వలన దేవుని దృష్టికి ఎవరు కూడా నీతిమంతులుగా కనబడరు. ఎలానగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలుగా ఏ మనుషులను ఆయన దృష్టికి మంత్రులని తీర్చబడాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడాడు. ఎందుకు అంటే ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కూడా మళ్ళీ ఆజ్ఞలన్నీ విషయంలో తప్పిపోయినట్టు. అందుకనే ధర్మశాస్త్రం మూలంగా ఏ శరీరం కూడా దేవుడి దృష్టికి నీతిమంతుడుగా ఆగుపడడం అని చెప్పేసి చెప్పబడుతుంది. ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళే ధర్మశాస్త్రం ఉన్నటువంటి వలన నీతిమంతులుగా తీర్చబడలేమో అని చెప్పేసి చెప్పి అనేసి క్రీస్తు దగ్గరకు వస్తే అన్ని జనులు అంటే ఒకసారి ఆలోచించండి. ఇది ధర్మశాస్త్రం కలిగినటువంటి వాళ్ళే ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడమని చెప్పేసి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఇప్పుడు అన్ని జనులైనటువంటి మనము ఇప్పుడు ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు ద్వారా క్రీస్తుని నమ్ముకున్న వారు మాకు ఇంకా ధర్మశాస్త్రం ఉన్నదని చెప్పేసి చెప్పుకుంటున్నారా వాళ్ళంటే ఉంటున్నారంటే ఇంకా ఇది ఒక విడ్డూరంగా ఉన్నది. వీళ్ళకు ఎంత జ్ఞానము ఎంత పాండిత్యం ఉన్నది ఉన్నదో మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది పిల్ల. అంటే ఇది ఏంటంటే అపవాది యొక్క తంత్రం మనము మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అపవాది వాడు అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓరిమలో ఉపేక్షించినందున అని చెప్పేసి అంటూ 26 వచనంలో 26 క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారము ఆయన కర్ణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను మంత్రులను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగో చేశాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమంటుండు కాబట్టి నమ్మిన వారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని చెప్పి చెప్తున్నాడు. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయన
కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతులుగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలాగ చేశాను అని చెప్పేసి వాక్యం సెలవిస్తే, ఇంకా మేము ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడతాము, ధర్మశాస్త్రం ఇంకా అమలు ఉందని చెప్పేవాళ్ళు ఎలాంటి బోధ చెప్తున్నారో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల. ధర్మశాస్త్రము ఎలాంటిదంటే పిల్లల ఒక ఎలా ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర క్రియంగా ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ ధర్మశాస్త్రము పాపం అంటే ఎట్టిదో తెలియపరుస్తుంది. అంటే ఒక ఎక్స్రే తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీసుకోగానే మనకు రోగం తగ్గిపోతుందంటే రోగం తగ్గిపోదు. రోగం యొక్క పరిమాణం ఎక్స్రే ఏం చేస్తుందంటే రోగం యొక్క పరిమాణము ఎంత ఉందో అని చెప్పేసి చెప్పగలుగుతుంది, కానీ రోగం తీసేసే శక్తి ఎక్స్రేలో ఉండదు. అలాగే ప్రియులారా, రోగాన్ని తెలియజేస్తుంది, అంటే పాపం అంటే ఎటు తెలియజేస్తుంది, కానీ ధర్మశాస్త్రం పాపాన్ని తీసేసే శక్తి లేదని మనకు అర్థమవుతుంది. రోమ 3:28 చెప్పబడుతుంది ఏంటి అంటే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలన మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అని చెప్తున్నారు. అంటే ఎలా నీతిమంతులుగా ఎంచబడుతున్నాము? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా లేకుండా విశ్వాసం వలన మనుషులు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఎవరి యందు విశ్వాసం వలన అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం వలన మరి నీతిమంతులుగా ఎంచబడుతున్నారని చెప్పబడుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే పిల్లరా, రోమ 5:1 కూడా మనం చూసుకున్నట్టయితే రోమ 5:1 కూడా చూసుకున్నట్టయితే, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అని చెప్పేసి అన్నాడు. ఎవరి ద్వారా ఎవరి యందు విశ్వాసం వలన అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం వలన దేవునితో సమాధానం కలిగి ఉన్నామని చెప్పేసి అంటూ ఉన్నాడు పిల్లరా. అంటే ఇప్పుడు చూడండి, ఆలోచించండి ఒక్కసారి. మనం ఆలోచించినట్టయితే మన ఇంట్లో ఎవరికో ఒక్కరికి అనారోగ్యం ఉన్నదంటే, అనారోగ్యం వచ్చినప్పుడు మనము మాత్రలు తెచ్చుకొని అవి కొన్ని దినాలైనాక ఎక్స్పైర్ అయిపోయినాయి అనుకోండి. ఎక్స్పైర్ అయిపోయిన మందులు మనం వెళ్ళి బయట పడేస్తే పక్కనోడికి కూడా అదే రోగం వచ్చి ఆ ఎక్స్పైర్ అయిపోయిన మందులు తీసుకెళ్ళి నేను వేసుకుంటా అన్నాడంట. అలా ఉంది పరిస్థితి. అంటే అవి దేనికి పనికిరాని మనం పడేస్తాం, నువ్వు ఎక్స్పైర్ అయిపోయినామని చెప్పేసి. ఆ ఎక్స్పైర్ అయిపోయిన వచ్చి మరి ఈయన తీసుకెళ్తా ఉన్నాడు అంటే ఎంత విడ్డూరమో ఒకసారి ఆలోచించండి పిల్లరా. అంటే మరి ధర్మశాస్త్రము దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదని చెప్పేసి మరి వాక్యం సెలవిస్తుంది. అలాంటి ధర్మశాస్త్రం ఇంకా ఉన్నదని చెప్పేసి నేడు మరి మన క్రైస్తవులుగా పిలువబడుతున్న అన్యజనులు చెప్పుకుంటా ఉన్నారు పిల్లలు. ఒకప్పుడు అన్యజనులుగా ఉండి ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఇంకా మనకు ధర్మశాస్త్రం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లలు. ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ శుద్ధి కలగలేదు గనుక ముందేయబడినది ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనం ముగించుకుందాము. ఒకసారి వాక్యాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనంలో చూసుకున్నట్టయితే, ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనక ముందేయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట మనకు ఏమైంది? ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేర్చబడుతున్నాము అని చెప్పేసి వాక్యం చెప్తుంది. మనం దీని ద్వారా చేర్చున్నాము అని చెప్పేసి చెప్తా ఉంటే ఇంకా మనకు అదే ధర్మశాస్త్రం ఉన్నది అని చెప్పేసి మరి నేటు సంఘంలో చెప్తా ఉన్నారు. గలతీలకు రాసిన పత్రికలో మనం చూసుకుందాం పిల్లలు. ఇంకా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమంటున్నారు? ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ధర్మశాస్త్రం అని
ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ధర్మశాస్త్ర సంబంధులందరూ శాపమునకు లోనైనారు అని చెప్పేసి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైతే అన్ని జనులు ఉన్నారో అన్ని జనులు కూడా దేవుని యొద్దకు ఎప్పుడు వస్తారు అంటే అన్ని జనులకు కూడా ఇప్పుడు క్రీస్తు దేవుని యొద్దకు వస్తే అంటే ధర్మశాస్త్రము అన్ని జనులు దేవుని యొద్దకు ధర్మశాస్త్రం కొట్టివేయబడితేనే మరి దేవుని యొక్క వాగ్దానం వారికి వర్ధిస్తుంది, వారు ఇజ్రాయెల్తో సహా పౌరులు అవుతారు అని చెప్పేసి యేసుక్రీస్తు అందుకోసమే మరి సిలువలో శాపగ్రస్తుడు అని చెప్పేసి అంటే సిలువలో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారని చెప్తూ ఉంటే ఇంకా మాకు ధర్మశాస్త్రం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ ఆత్మను గురించిన వాగ్దానం అంటే వాగ్దానము ఎప్పుడు పొందుకుంటారు వీళ్ళు అన్ని జనులు అని చెప్పేసి అంటే ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. అంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడని చెప్తే ఇంకా ధర్మశాస్త్రము అమల్లో ఉందని చెప్పేసి ఒకప్పుడు అన్నిలుగా ఉన్నటువంటి వీళ్ళు ఇంకా మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు పిల్లరా. ఇంకా చూసుకున్నట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూసుకున్నట్టయితే నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వలన కలిగితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది వ్యర్థమే అని చెప్తా ఉన్నది పిల్లరా. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే గలతీ 3:29వ వచనంలో అక్కడ కూడా చెప్పబడుతుంది ఏంటంటే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానం నుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనం క్రీస్తు సంబంధులం అయితే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానమై ఉండి అని చెప్పేసి చెప్పబడుతుంది పిల్లలు. ఇంకా మనం చివరిగా ఇంకా నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తా, ధర్మశాస్త్రం నాకు ఉన్నది అని చెప్పుకుంటే ఇంకా చివరిగా పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే పిల్లల గలతీయులకు రాసిన పత్రిక 5:4 వచనం నుంచి చూసుకున్నట్లయితే 5:4 వచనంలో ఏం చెప్తున్నారంటే మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా మనం విశ్వాసం గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నామని చెప్పేసి అంటున్నాం. అంటే ఇక్కడ మనకు కావాల్సిన 4వ వచనం ఏమిటంటే మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులు తీర్చబడి వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే ఇంకా ధర్మశాస్త్రం ఉన్నది అని అనుకుంటే క్రీస్తుల నుండి మరి వేరు చేయబడినారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా మరి ధర్మశాస్త్రము అమల్లో ఉందని కానీ చెప్పేటువంటి వాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాలి పిల్లరా. లోకంలో ఉన్న ప్రజలందరూ అనుసరించుటకు దేవుడు మరి ఇప్పుడు కొత్త నిబంధన అనేది ఏదైతే ఇచ్చాడో అది మరి క్రైస్తవులు అనుసరించడానికి ఇచ్చిన చట్టం పిల్లల. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క చట్టాన్ని అనుసరించడానికి ఇచ్చాడు. అదే కొత్త నిబంధన పిల్లల. క్రీస్తు ధర్మశాస్త్రం ఆత్మ యొక్క నియమము. ఈ నియమము లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుసరించడానికి దేవుడు ఇచ్చాడు పిల్లల. దాన్ని అనుసరించే వాళ్ళందరూ మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కాబట్టి పిల్లల మధ్య కూడా ఇప్పుడు ధర్మశాస్త్రము అంటే మధ్య గోడను పడగొట్టింది. ఇక మధ్య గోడ పడగొట్టినప్పటికి కూడా ఇంకా మధ్య గోడ నిలిచి ఉందని నీవు అనుకుంటున్నావా? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు లేనివాడిగా ఉన్నావు, దేవుడు లేని ప్రజలుగా ఉన్నావు, సున్నతి లేనివారుగా ఉన్నారు, ఇజ్రాయేళ్లతో సహపరులుగా కానివారుగా ఉన్నారు, వాగ్దాన నిబంధన లేనివారుగా ఉన్నాము, పరజనులుగా ఉన్నాము, నిరీక్షణ లేనివారుగా ఉన్నాము. లోకమందు దేవుడు లేనివాడుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు యేసుక్రీస్తు ఆ మధ్య గోడను పడగొట్టడం వలన మనము ఉభయులను ఏకం చేసి దేవునితో సమాధానపరిచి విశ్వాసం ద్వారా దేవుని యొద్దకు మనము చేర్చబడుతూ ఉంటే ఇంకా కూడా మనకు ఆ ధర్మశాస్త్రం ఉందని చెప్పేసి ఆ ధర్మశాస్త్రం గురించి మనము సంఘంలో బోధిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి పిల్లరా. నేను ఒక సంస్థను గురించో ఒక వ్యక్తిని గురించో చెప్పడం లేదు, కానీ నేడు క్రైస్తవులు అనబడుతున్న మనము ఇంకా
కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉందని చెప్పేసి చెప్పుకుంటూ మనము దాన్నే సంఘంలో బోధిస్తూ ఉన్నాము. కాబట్టి దాని ద్వారా మనము దేవుని సన్నిధానానికి చేరగలుగుతున్నామంటే కృపలో నుండి తొలగిపోతున్నాము అని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల ఇకనైనా మన మనసు మార్చుకొని మరి ఏది అనుసరించడం వల్ల మనం క్రీస్తులోనికి రాగలుగుతాము, దేనివల్ల మనం నిత్య జీవం పొందగలుగుతామని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ముందుకు సాగాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతులాడుకుంటున్నాను. చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలించిన యొక్క ఆమెన్. అందరికీ వందనాములు. దేవునికి స్తోత్రంలో.